ప్రియమైన మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్కారములు. మన శాస్త్రవేత్తలు రకరకాలైనటువంటి వాదనలు వినిపిస్తారు. మనం తెల్లని అన్నం తింటే అందులో ఫైబర్ అంటే పీచు పదార్థం ఉండదు. అంతేకాకుండా ఆ ఆహారం జీర్ణం అవ్వడానికి సమయం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పీచు పదార్థం లేదు కాబట్టి. మరొక విషయం ఏమిటంటే, తెల్లని బియ్యంతో వండిన అన్నంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ తెల్లని అన్నము, తెల్లని చక్కెర, తెల్లని మైదాలలో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే చక్కెర శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అలా చక్కెర శాతం ఎక్కువగా ఉండకూడదు. అదే మనం ముడి బియ్యం, దీన్ని ఇంగ్లీష్లో బ్రౌన్ రైస్ అంటారు. ఈ ముడి బియ్యం తినడం వల్ల అందులో పీచు పదార్థం ఉంటుంది. పీచు పదార్థంలో కూడా 2 రకాలు ఉంటుంది. పీచు పదార్థం ముడి బియ్యంలో అవేంటంటే కరగని పీచు పదార్థం, కరిగే పీచు పదార్థం అని 2 రకాల పీచు పదార్థాలు ఉంటాయి. ప్రత్యేకించి ఈ డయాబెటిస్ అంటే మధుమేహం అంటే చక్కెర వ్యాధి ఉన్నవారికి తెల్లని బియ్యం, తెల్లని చక్కెర, తెల్లని మైదా మంచిది కాదు. ఆరోగ్యవంతులకు కూడా మంచిది కాదు. ఎందుకంటే తెల్లని బియ్యం అన్నంలో ఎక్కువ చక్కెర శాతం ఉంటుంది కాబట్టి శరీరానికి త్వరగా చక్కెర అంటే రక్తంలో కలిసిపోతుంది. అలా తెల్లని అన్నం తినడం మంచిది కాదు. మన శాస్త్రవేత్తల వాదన ఒకటి ఉంది. ఈ ముడి బియ్యంలో ఆర్సెనికం అనే ఒక రసాయనిక పదార్థం ఉంటుంది అంటారు. ముడి బియ్యంలో రసాయనిక పదార్థం ఆర్సెనికం అంటే ఆర్సెనిక్ అని కూడా అంటారు. ఆర్సెనికం అనేది గ్రీకు పదం. ఈ ఆర్సెనికం ఉండడం వల్ల లాభాలేందో నష్టాలేంటో చూద్దాం ఒక్కసారి. ఫుడ్ పాయిజనింగ్ లేదా గ్యాస్ట్రో ఎంటరైటిస్ ముడిపడి ఉన్న వికారం, వాంతులు మరియు విరోచనాలు వంటి లక్షణాలను ఇది తగ్గిస్తుంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంటే మనం ముడి బియ్యం తింటే వాంతులు ఎక్కువ కావు, వికారం ఉండదు, విరోచనాలు కావు. మన శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ముడి బియ్యంలో ఆర్సెనిక్ ఉంది, ముడి బియ్యం తినకూడదు. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. అది సరైన పద్ధతి కాదు. అంతేకాకుండా కడుపు ఉబ్బరము, ఆమ్లతత్వం అంటే ఎసిడిటీ, నిరాశతో సహా వివిధ రకాల సమస్యలను తగ్గించే సామర్థ్యం కోసం ఆర్సెనికం అనేది చాలా ఉపయోగపడుతుంది. మనం బ్రౌన్ రైస్ తింటే అందులో ఏముంటుంది? బ్రౌన్ రైస్ అంటే ఈ తౌడు అంటే బియ్యపు గింజల చుట్టూ తౌడు ఉంటుంది. ఈ తౌడు వల్ల లాభాలు ఏమిటి అంటే ఇందులో 4.3% తేమ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, క్రొవ్వు పదార్థాలు ఉంటాయి, ఫైబర్ పీచు పదార్థం ఉంటుంది. తర్వాత బూడిద అని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది గూగుల్, కానీ దాన్ని మనం వట్టి తౌడు. ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే ప్రోటీన్ 17.50 ఉంటుంది. సాధారణంగా మనం ఈ తెల్లని బియ్యం ఎక్కువగా పాలిష్ పట్టి తిన్నట్లయితే ఆ బియ్యం పై పొర అంటే ఈ తౌడులో 17.5 గ్రాములు, 100 గ్రాముల బియ్యంలో 17.50 గ్రాములు ప్రోటీన్ అంటే మాంసకృతులు ఉంటాయి. మన శరీరానికి మాంసకృతులు కావాలి అంటే ఉదాహరణకు నా శరీర బరువు 65 కిలోలు. 65 కిలోలు అంటే రోజుకి 65 గ్రాముల ప్రోటీన్ కావాలి. మనం తినే అన్నంలో 100 గ్రాముల అన్నంలో 17.50 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. మనం తినే కూరగాయలలో
పండ్లలో, పాలలో, పెరుగులో ప్రోటీన్ ఉంటుంది. క్రొవ్వు 13.10 గ్రాములు ఉంటుంది 100 గ్రాముల బియ్యంలో. మన శరీరానికి క్రొవ్వు ఎందుకు కావాలి అంటే పేగు లోపలి గోడలు, అన్నకోశము లోపలి గోడలు, వాటికి గ్రీజ్ లాంటి పదార్థము, క్రొవ్వు లాంటి పదార్థము, నూనె లాంటి పదార్థం ఉంటే ఆ అన్నకోశము లేదా పేగు గోడలకు ఉన్నటువంటి ఆ మ్యూకస్ అనేది కరగదు. తర్వాత ఇందులో ముడి ఫైబర్ 7.85 గ్రాములు ఉంటుంది 100 గ్రాముల ముడి బియ్యంలో. కరగని ఫైబర్ 21.17 గ్రాములు ఉంటుంది. కరిగే ఫైబర్ అంటే పీచు పదార్థం 2.17 గ్రాములు ఉంటుంది. మొత్తం డైటరీ ఫైబర్, డైటరీ అంటే ఆహారానికి సంబంధించినటువంటి పీచు పదార్థం 23.34 గ్రాములు ఉంటుంది. కార్బోహైడ్రేట్లు 52.33 గ్రాములు ఉంటాయి 100 గ్రాముల బియ్యంలో. ఈ రకంగా ఈ ముడి బియ్యం అనేది ఆరోగ్యానికి మంచిది. ముడి బియ్యంలో పీచు పదార్థం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, క్రొవ్వులు ఉంటాయి. మనకి జంతువుల నుంచి వచ్చిన క్రొవ్వు ఆరోగ్యానికి మంచిది కాదు. మొక్కల నుంచి వచ్చిన క్రొవ్వు ఆరోగ్యానికి మంచిది. చెడు కొలెస్ట్రాల్ని వృద్ధి చెయ్యదు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ రకంగా మనకి ఈ ముడి బియ్యం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ మేధావులైనటువంటి మీరు ఇంకొక ప్రశ్న అడగొచ్చు నన్ను, ఈ ఆర్గానిక్ బియ్యం కాకుండా మన పొలాలలో పండించేటువంటి ధాన్యం, వరి ధాన్యంలో పురుగు మందుల అవశేషాలు, ఎరువుల మందుల అవశేషాలు, రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు అవశేషాలు ఉంటాయి కదా, వాటిని ఎలా తొలగించాలి అంటే ఈ ముడి బియ్యాన్ని కనీసం ఒక అర్ధగంట సేపు నీళ్ళలో నానబెట్టినట్లయితే, శుభ్రంగా కడుక్కున్నట్లయితే ఆ పురుగు మందుల, రసాయనిక పురుగు మందుల మరియు రసాయనిక ఎరువుల అవశేషాలు కొంతవరకు తగ్గించవచ్చు. అదేవిధంగా వండే సమయంలో ఆహారం అంటే అన్నం వండే సమయంలో కొన్ని రసాయనిక ఎరువుల యొక్క, రసాయనిక క్రిమిసంహార పదార్థాల యొక్క, పురుగు మందుల యొక్క అవశేషాలు ఆవిరి రూపంలో బయటికి పోతాయి. కాబట్టి మనం బియ్యాన్ని, ముడి బియ్యాన్ని నానబెట్టి, అర్ధగంట నానబెట్టి చక్కగా కడుక్కొని వండుకొని తిన్నట్లయితే ఈ అవక్షేపాలు, రసాయనిక పదార్థాల అవక్షేపాలని కొన్ని తగ్గుతాయి, ఆహార విలువలు తగ్గవు అని గమనించగలరని మేధావులకి, విజ్ఞానులకి, విజ్ఞానవంతులకి, బాగా చదువుకున్న విద్యావంతులకు నా విన్నపము. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ మీ బంధువులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.